3000 నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతుల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రానికి గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని పేర్కొన్నారు. ఈ నదుల రక్షణకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నీటి హక్కులు, సాగునీటి వినియోగం వంటి అంశాల్లో విభేదాల కంటే ఒక తాటిపై నడవాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల కష్టాలను అర్థం చేసుకుని సమర్థవంతమైన నీటి పాలనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ పునర్విభజన సమస్యల్లోని అన్యాయాలను పరిష్కరించేందుకు ఏపీతో సహకారానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రేవంత్ స్పష్టం చేశారు. ముందు నుంచి ఉన్న అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే గోదావరి జలాలను 3 రాష్ట్రాలు పంచుకోవాలి, కృష్ణా నది జలాలను 4 రాష్ట్రాలు పంచుకోవాలి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్. అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు, ఇది దేనికైనా కావచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు, సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది. దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం. అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినామంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాలు, ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు. ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టుగా ఎంఐఎంకి, బీజేపీకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. దే కెనాట్ కమ్ టుగెదర్ ఇన్ ఐడియాలజీ. Congress also. Yes. It's a hardcore hitting between you and so even BJP and Congress also same thing. టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కమ్మ కులస్తులు వైసీపీలో ఉన్న నేరమా అంటూ నిలదీశారు. కమ్మ కులస్తులు పుట్టింది నీకు ఊడిగడం చేయడానికా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. తన తప్పులను ఎత్తి చూపితే వెంటాడి చంపుతావా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా విభిన్నంగా ఉన్న కులాలపై చంద్రబాబు చూపుతున్న వైఖరిని జగన్ తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండే హక్కు ఉందని స్పష్టం చేశారు. కులాలను రాజకీయ ఆయుధంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. చంద్రబాబు నిజమైన ప్రజాస్వామ్యవాది కాదని, కుల రాజకీయాలకు తలపెట్టారని జగన్ ధ్వజమెత్తారు. కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి, హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, వివాదాస్పద ప్లకార్డుల ప్రదర్శనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. నాయకుడు వాడుతున్న భాషే కార్యకర్తలు అనుసరిస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో చులకన వ్యాఖ్యలు, అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించే విధంగా ప్లకార్డులు కనిపించడం దురదృష్టకరమన్నారు. రాజకీయాల్లో సంస్కారం అవసరమని హితవు పలికారు. నేతలు తమ మాటలపై బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మహిళలపై ఆపత్కరంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్లకార్డుల ప్రదర్శన ఆగ్రహానికి దారితీసింది. రాజకీయాల్లో నీతి నిబద్ధంగా ఉండాలని, వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా వ్యవహరించాలని మంత్రి అనిత స్పష్టం చేశారు. గంగమ్మ తల్లి జాతరలో వేటతలలు నరికినట్టు రప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి ఒకసారి. మీకు కావాలి పంపించమంటే పంపిస్తాను. ఇంకొకటి పెడతాడు, ఇంకొకటి ఏదంటే కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి
ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా. అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమా తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం, ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నారంటే ఏంటి పరిస్థితి? ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి ఒక ఎక్స్-సీఎం వెళ్తాడు. అరే బెట్టింగ్లోని చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు చనిపోయిన ఇద్దరు కార్యకర్తల గురించి కూడా పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. ఓ పక్క నుంచి వేరే పరామర్శకు వెళ్తున్నారని చెప్పేసి ఆ పరామర్శకు వెళ్ళి హెలికాప్టర్ సాంకేతిక లోపం ఉంది, నన్ను ఏదో చేసేయడానికి చేస్తున్నారని చెప్పి అదొక క్రియేషన్. వీటన్నిటి మీద ఎస్పీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే తిరిగి వాళ్ళ మీద ఏదో రకంగా మాట్లాడు. ఈ నాగమల్లేశ్వరరావు గారిని కూడా ఆ రోజు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఏ విలేజ్లోనైనా జరుగుతుంది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా గొడవ పెట్టుకుంటారనే సంగతి ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. తర్వాత అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో హైడ్రా పేరుతో ప్రభుత్వ అరాచకాలు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత పేదలపై జులుం పెరిగిందని, అధికారంలోకి రాలేకపోతే నశింపజేస్తామన్న ధోరణితో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. హైడ్రాను అడ్డం పెట్టుకుని పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ అదే హైడ్రా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్లో కట్టిన ఇళ్లను మాత్రం చూడదన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు అధికార మదంలో అక్రమాలు చేస్తూ ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం పేద ప్రజల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడుల్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. జులుం చేయడం, గరీబోళ్ళు ఎక్కడుంటే అక్కడ నువ్వు వస్తే మా పార్టీలోకి రా, లేకపోతే నీ అంతు చూస్తామనే విధంగా వాళ్ళ అరాచకం పూర్తి స్థాయిలో విశృంఖలంగా విజృంభించి ఎక్కడికక్కడ మరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారం మత్తులో ఇవాళ కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉండే కార్పొరేటర్లు, ఇక్కడ ఉండే కాంగ్రెస్ చోటామోటా నాయకులు అందరు కూడా రేవంత్ రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇవాళ హైడ్రా అనే ఒక దందా మోపు చేసినారు హైదరాబాద్ లో. ఏంది హైడ్రా? హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రెడ్డికుంటలో ఇల్లు కట్టుకుంటే కులగొట్టది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ ఇల్లు కడితే కులగొట్టది. రేవంత్ రెడ్డి గారి మనుషులు, ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్ లో ఉన్నా, ఎఫ్టీఎల్ లో ఉన్నా, చెరువు మధ్యలో కట్టినా హైడ్రా గల్లబడది. కానీ అదే గరీబోడు కుటుంబం సైజు పెరిగి ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా, లేదా కొద్దిగా ముంగటికి వచ్చినా ఇవాళ చిన్న చిన్న గల్లీలల్లో ఎక్కడైతే కనీసం ఒక ఆటో కూడా చక్కగా రాదో ఆ గల్లీలలోకి వచ్చి ఆ గల్లీలల్లో ఇలా గరీబోళ్ల మీద ప్రతాపం చూపెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ హరాస్మెంట్ చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా అటు జిహెచ్ఎంసీని ఇటు హైడ్రాని అడ్డం పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింద ఉండే చోటా మోటా చిన్న చిత్కా లీడర్ల దాకా హైడ్రా అంటేనే ఒక బ్లాక్ మెయిల్ దందలాగా మారిపోయింది. అట్లా ఈ రోజు ఇక్కడ సర్దార్ ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో జరగనున్న యోగాంధ్ర వేడుకలు చారిత్రాత్మకంగా వెలువరనున్నాయని రాష్ట్ర హోం, దేవాదాయ, ఎక్సైజ్ శాఖ మంత్రి దోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. వేలాది మందితో బీచ్ రోడ్డుపై జరగనున్న యోగా ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించనున్నాయని వెల్లడించారు. విశాఖను యోగా రంగంలో ప్రముఖ కేంద్రంగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. ఈ వేడుకల ద్వారా యోగా మహత్యాన్ని ప్రపంచానికి తెలియజేసే అవకాశం లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, భద్రత, వసతి, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్షలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. యోగాంధ్ర వేడుకలు విశాఖ పేరు ప్రపంచవ్యాప్తంగా గలగల తొక్కేలా చేస్తాయని మంత్రివర్యులు ధీమా వ్యక్తం చేశారు. సందర్భంగా యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం విశాఖ నగరం అంతా కూడా సర్వసన్నద్ధమవుతా ఉంది. యోగా మన సాంప్రదాయాలని, మన ఆరోగ్యంలో భాగం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకోసం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి గారు మోడీ గారి చొరవతో 10 సంవత్సరాలు పూర్తయింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో సుందర విశాఖ నగరంలో జరుపుకోవాలని చెప్పేసి వారిని నిశ్చయించడం, దానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు స్వాగతించి ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రపంచం యావత్తు మన విశాఖ వైపు చూస్తూ ఉంది. 175 దేశాల నుంచి ప్రతినిధుల పార్టిసిపేషన్తో పాటు
ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆర్కే బీచ్లో యోగాని చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు కూడాను 29.5 కిలోమీటర్ల మేర 3,26,000 మంది లక్ష్యంతో ఒకే ఒక స్టెచ్లో యోగా నిర్వహణ చేయబోతా ఉన్నాం. దాంతోపాటుగా విశాఖ నగరంలో 5 లక్షల మందితోటి యోగాని అరవై చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితోటి 1,00,000 కేంద్రాల్లో మనం ఈ యోగాని చేయబోతా ఉన్నాం. దీంతో పాటుగా 25,000 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ ని మనం సృష్టించబోతున్నాం. రైతుల కళ్లలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా పథకాలను అమలు చేస్తున్నామన్నారు. సాగు ఖర్చులను తగ్గించేందుకు, మార్కెటింగ్ సౌకర్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. ఆర్యవైశ్య సమాజాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని కల్వ సుజాత స్పష్టం చేశారు. కళ్లల్లో ఆనందం చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ, కాంగ్రెస్ కళ. అదే ఈరోజు నిన్నటి నుంచి రైతు అకౌంట్లలో పడుతున్నటువంటి రైతు భరోసా. ఎంత ఆనందంగా ఉన్నారో రైతులు ఈరోజు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే కడుపు నిండిపోతుంది అన్నట్టుగా ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రతిరోజు 16 గంటల పనితనం ఈరోజు నిరూపించింది. సాగు చేసుకునే ప్రతి రైతు అకౌంట్లో ఎకరాతో సంబంధం లేకుండా సాగు చేసే భూమి ఉంటే చాలు రైతుకి రైతు భరోసా అందించడంలో ఈరోజు విజయం సాధించింది అనడం లోపల ఎలాంటి అనుమానం లేదు. గతంలో చూసినాం, కొండకి కోనకి గుట్టకి రాళ్లకి రప్పలకి హైవేలకి వాగులకు వంతెనలకు రైతు బంధు ఇచ్చి తెలంగాణ ప్రజల సొమ్ముని అప్పణంగా కాజేసినటువంటి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారికి పోలిక ఈ రోజు. రైతు పక్షపాతి అని రేవంత్ రెడ్డిని ఈ రోజు 4 కోట్ల మంది కొనియాడుతుంటే అదే ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నటువంటి మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకి వర్షాకాలం తొలకరి జల్లు అన్నట్టు వర్షం పడగానే అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. రైతుకి ఎలాంటి లోటు లేకుండా ఇటు రైతు భరోసా, అటు విత్తనాలు, సబ్సిడీ మీద విత్తనాలు ఏవి కూడా లోటు లేకుండా చూడడం కోసమే మా ప్రభుత్వం ఈ రోజు 24 గంటల్లో 16 గంటలు పని చేస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి అయినా సరే, మా ముఖ్యమంత్రి అయినా సరే, మా కేబినెట్ అయినా సరే, ఎవరి శాఖలో వాళ్ళు పూర్తి స్థాయిని సమయాన్ని కేటాయించి ప్రజల కోసం పనిచేస్తున్నారు. నిన్నటిదాకా వాగినటువంటి నోర్లకి ఈరోజు ప్లాస్టర్ వేసుకొని మూసుకొని కూర్చోవడం తప్పించి ఇంకొకటి లేదు. మేము రైతు పక్షపాతి, రైతే వెన్నెముకగా చెప్పుకునేటటువంటి మనము రైతుని రక్షిస్తే, రైతుని కాపాడితే 5 ఏళ్లతో కడుపులోకి మెతుకులు పోతాయి. సన్న బియ్యం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పలు నిబంధనలను ఉల్లంఘించారని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా 3 వాహనాలు 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ జగన్ ర్యాలీగా భారీ బృందంతో అక్కడికి తరలి వెళ్లారని వివరించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి ప్రజలకు తీవ్ర అసౌకర్యం జరిగిందన్నారు. పోలీసులు విధించిన ఆంక్షలను పట్టించుకోకపోవడంతో పాటు అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ నిబంధనల ఉల్లంఘనపై న్యాయ సలహా తీసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. శాంతి భద్రతలను పాటించాల్సిన నేతలు నియమాల్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం జరిగింది. తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది. ఎటువంటి డీజేలకు కూడా పర్మిషన్ లేదు, వాటిని కూడా పెట్టడం, అన్నెసరీగా 2 వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది. అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము, అది చేయడం జరిగింది. ఏవేవైతే వైలేషన్స్ చేస్తున్నారో పూర్తి వైలేషన్స్ అన్నీ కనబడుతున్నాయి. దాంట్లో ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్య.
బెట్టింగ్ వేసి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడానికి జగన్ వెళ్లిన తీరు విడ్డూరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలీసులు స్పష్టమైన సూచనలు చేసినప్పటికీ జగన్ తన మనిషిని కావాలనే ఉద్దేశంతో నిబంధనలు పాటించకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. దీంతో కలహాలు చెలరేగి ఇద్దరి ప్రాణాలు పోయాయన్న సంగతి బాధాకరమన్నారు. ఓ రాజకీయ నేతగా బాధ్యతగా ఉండాల్సిన జగన్ బాధితుల బాధను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని నిమ్మల ధ్వజమెత్తారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు పరామర్శకి వెళ్లి మరి ఒకరు చనిపోతారు, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు. అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్లేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ గాని ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి, డీజే డాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతూ తీన్మార్లతోటి, అంటే ఈ రకమైన పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడలా. రాజకీయాల్లో గాని జనరల్ గా గాని ఎక్కడ కూడా చూడలా. మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి వేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా మరి ఏదైతే ఆయన కాన్వాయ్ లోంచి మరి తగిలి ఎవరైతే మరి మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో మరి ఆయన ఒక దళిత బిడ్డ, అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెనువెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్ ఆపుకుని ఆ ఎవరైతే గాయాల పాలిన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్ లో గాని లేదా అందుబాటులో అవసరమైతే తన కాన్వాయ్ లో ఉన్నటువంటి కారును సైతం ఇచ్చి హాస్పిటల్ కి పంపించి ప్రాణాలు కాపాడతారు. ఏ నాయకుడు కాని అవసరంలా సామాన్య ప్రజలైనా సరే ఆ పని చేస్తారు. ఎన్నో మనం మీడియాలో కూడా చూసాం. కానీ ఈ రోజు నీ కాన్వాయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు గాని నీ అనుచర గణానికి గాని లేదు అని అంటే ఒక వ్యక్తి చనిపోయాడనే పరామర్శకి వెళ్తూ ఇంకొక వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా? ఇదేనా నువ్వు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మధ్యాహ్నం ఒకరు చనిపోయారని అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడే అందిన వార్తలు చూస్తే ఇంకొక రెండో వ్యక్తి కూడా ఒకరు చనిపోయారని తెలుస్తుంది. చర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నీటి నష్టాన్ని కలిగిస్తుందంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లింక్ ద్వారా తెలంగాణకు రావాల్సిన నదీ జలాలపై దృష్టి మరల్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రానికి గోదావరి, కృష్ణా నదులే ప్రధాన జీవనాధారమని గుర్తు చేసిన ఉత్తమ్ ఈ లింక్ ప్రాజెక్టు అమలవుతే తెలంగాణ హక్కులకు దెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. What are the steps you have taken so far? How this project can be detrimental to the interests of Telangana అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేసి ఆ తర్వాత మరి మీ అభిప్రాయాలు సూచనలు తీసుకుని ముందుకు పోవాలి, వే ఫార్వర్డ్ అని చెప్పి మేము ఆలోచన చేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలని సంప్రదించి ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా ముందుకు పోవాలి, తెలంగాణ ప్రజలు రైతులకి మేలు చేయడానికనే మా ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. సో సీఎం గారు, విత్ యువర్ పర్మిషన్ విల్ స్టార్ట్ ది ప్రెజెంటేషన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈ ప్రెజెంటేషన్ లో గోదావరి నది మరి ఈ రాష్ట్రానికి ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణ నుంచి ఆంధ్ర ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఆంధ్రాలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ తర్వాత సముద్రంలో ఎక్కడ కలుస్తున్న విషయాన్ని తెలియజేస్తాం. స్కోప్ ఆఫ్ ద స్కీమ్ అంటే ఈ బంకచర్ల స్కీమ్ లో వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇండెక్స్ మ్యాప్ ఆఫ్ ద జోగులాంబ గద్వాల జిల్లా ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన రైతులను పరామర్శించేందుకు మహబూబ్ నగర్ జైలుకు వచ్చిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు నీరందించామని, బీఆర్ఎస్ పాలనలో గద్వాల్ పచ్చబడిందని గుర్తు చేశారు. పచ్చబడిన పొలాల్లో పరిశ్రమలు పెట్టాలని ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. రైతులను బేడీలు వేసి తీసుకోవడం, తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి అవమానకరమన్నారు.
అధికారుల దుర్వ్యవహారాన్ని వెంటనే ఆపాలని, రైతులపై నమోదైన కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జైలుకు వెళ్లి రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ తెలంగాణ ప్రజల్లో ఉన్న పోరాట స్వభావాన్ని గుర్తు చేశారు. తెలంగాణ గడ్డ అన్యాయాన్ని ఎదిరిస్తుంది, అణచివేతలకు ఎప్పుడు కూడా భయపడదు. తెలంగాణ రక్తంలోనే ఉంది, నడిగడ్డ అసలు భయపడదు. వీడు వేడి వేసి భయభ్రాంతులకు గురి చేసి ఉద్యోగులను కూడా కేసులు పెడితే మాత్రం వాళ్ళు భయపడి ఎందుకు పోతారంటే పొరపాటు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇదలా ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలి, కేసులు మొత్తం కొట్టేయాలి. కేసుల పేరు మీద అరాచకం చేస్తే బాగుండదు. ఆ 12 ఊర్లు కాదు, 1200 ఊర్లు, 2300 ఊర్లు కూడా వాళ్ళకి పద్ధతిగా ఉంటాయి. ప్రభుత్వం వెంటనే గతంలో వేరే జిల్లాలో కూడా రద్దు చేసి ప్రజలకు ఇక్కడ కూడా వేరే దగ్గర ఇవ్వండి, అభ్యంతరం వేరే దగ్గర ఇవ్వండి. ఇక్కడ పంటలు పండించుకొని చెమట రక్తము ఒడిసి దున్ని పంటలు పండించే రైతులు అక్కడ. అందుకే మేము భూమి కొనిచ్చిన మా రైతులు మార్కెట్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.